అరే! లైఫ్‌ల మస్తు కష్టపడుతున్నా. అయినా సక్సెస్ వస్తలేదు. అరే! ఎన్ని రోజులు ఈ బాధలుంటాయి రవి అసలు. రోజు పని చేస్తన్నా, కష్టపడుతున్నా అయినా గూడా నాకేం రిజల్ట్ వస్తలేదు. సో, ఇది మనకందరికీ కామన్ ప్రాబ్లమ్. సో, దానికి బేసిక్ సొల్యూషన్ ఏంటంటే కర్మయోగం అనే చాప్టర్. సో, ఒక పని చేస్తే ఫలితం గురించి టెన్షను, ఫలితం రాకపోతే బాధ. ఇది మనందరి సమస్య. సో, ప్రతి ఒక్కరి సమస్య. దానికి ఆన్సరే ఈ థర్డ్ అధ్యాయం భగవద్గీత కర్మయోగం చాప్టర్. సో, లాస్ట్ రీల్స్‌లో అన్నీ 3 కాన్సెప్ట్ చూసినాం. ఇప్పుడు జస్ట్ ఒక సమ్మరీ లాగా చూద్దాం. సో, ఈ బేసికల్లీ చాప్టర్ చెప్పే సారాంశం ఏందనంటే, పని జేయడం ఎప్పుడు తప్పు గాదు. పనిని ఆశలతో చేయడం అనేది చాలా పెద్ద సమస్య. సో, పనిని ఎప్పుడైనా గూడా కర్తవ్యంగా చేస్తేనే మనశ్శాంతి. ఫలితాన్ని ఫలితాన్ని కోసం జేస్తే అది కర్మబంధనం అంటారు. సో, అదే నిష్కామ కర్మయోగం సిద్ధాంతం. సో, మన డైలీ లైఫ్‌లో మనం జూస్తే ఇంటి పనైనా, ఉద్యోగం పనైనా ఏమొస్తుంది నాకు చేస్తే అన్న ఆలోచన తగ్గితే మనసు బాగా తేలిక పడుతది. పని భారంగా గాకుండా ఇష్టంగా, సేవగా మారుతది. సో, రిజల్ట్స్ అండ్ సక్సెస్ అనేయి మన కర్మానుసారము మనకు వస్తాయి. అంతేగాని మనము డిజైర్ చేసినంత మాత్రాన నేను అంబానీ అవ్వాలనుకుంటే అవ్వలేము. సో, మనకెట్లా రాసుంటే అట్లనే వస్తది. మన కర్మానుసారం. అందుకే మన పెద్దోళ్ళనేది నువ్వు చెయ్యి మిగిలింది భగవంతుడు చూసుకుంటాడని. అది 100% కరెక్ట్. సో, సక్సెస్ అనేది ఎప్పుడూ ఆలోచించొద్దు. ఏదైనా ఒక స్టెప్ ఏసేటప్పుడు సక్సెస్ కావాలి అన్న నిశ్చయంతోని చేయొద్దు. మనం చేసే కర్తవ్యము మనము చేసుకుంటూ వచ్చిన ఫలితాన్ని న్యూట్రల్‌గా మనము ఆస్వాదించాలా. న్యూట్రల్‌గా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి కరెక్షన్స్ ఏమున్నాయి దానిలో అని చెప్పేసి కంటిన్యూ చేయాలి. సో, ఇదే బేసికల్లీ కర్మయోగం. ఇదే మన జీవన యోగము. సో, చాప్టర్ 3 సమాప్తం దీంతోని.